ఒక పక్కన గల్ఫ్‌లో ఈ నెలకొన్నటువంటి అనిశ్చితి మధ్య కూడా భారతదేశపు ఆర్థిక వ్యవస్థ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోందంటూ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి ఒక అంశానికి సంబంధించినటువంటి దాని మీద చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. గల్ఫ్ సంక్షోభ సమయంలో కూడా దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ. అంతర్జాతీయ ద్రవ్యనిధి జూలై 2026 నాటి వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ తాజా నివేదికలో ప్రస్తుత అంతర్జాతీయ సవాళ్లు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని స్పష్టం. సంవత్సరం 2026-27 భారతదేశ జీడిపి వృద్ధి రేట్ 6.4గా అంచనా వేసింది. ఇది అంతకుముందు ఏప్రిల్లో వేసిన అంచనా 6.5% కంటే స్వల్పంగా 0.1% తక్కువ. గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడమే ఈ స్వల్ప తగ్గింపుకు కారణమని చెప్పింది. ఆర్థిక సంవత్సరం 2027-28 అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు అంచనాని 6.7% పెంచింది. ఇది మునుపటి అంచనా 6.5% కంటే కూడా 0.2% ఎక్కువ. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరల ప్రభావం తగ్గాక భారత ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని ఐఎంఎఫ్ విశ్వాసం వ్యక్తం చేసింది. 2026 క్యాలెండర్ సంవత్సరంలో భారత వృద్ధి 7% గాను, 27లో 6.4% గాను ఉంటుందని పేర్కొంది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తున్న సమయాన భారతదేశం స్థిరంగా దూసుకుపోవడానికి ప్రధాన కారణాలు రిపోర్టు వివరిస్తూ, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అంతర్గత మార్కెట్టే పెద్ద అండగా నిలిచిందని, ప్రైవేటు వినియోగం అంటే ప్రజల కొనుగోలు శక్తి, గృహ వినియోగం బలంగా కొనసాగుతుండడం ఈ వృద్ధిని నడిపిస్తోందని, భారతదేశ సేవల రంగంలో అంటే సర్వీస్ సెక్టార్లో కనిపిస్తున్న తిరుగులేని పురోగతి దేశ ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకెళ్తోందని రిపోర్ట్ పేర్కొంది. మిడిల్ ఈస్ట్ యుద్ధం తదితర కారణాల వల్ల ప్రపంచ వృద్ధి రేటు 2026లో 3%కి తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. గతంలో ఇది 3.5% ఉండేది. అలాగే ప్రపంచ వాణిజ్యం మందగించడం, వస్తువుల ధరలు మరియు ద్రవ్యోల్బణం పెరగడం వంటి సవాళ్లు ఉన్నా కూడా భారతదేశం తన దేశీయ మార్కెట్ బలం వల్ల అంతగా ప్రభావితం కాకుండా సురక్షితంగా ఉండగలుగుతోంది. చైనా, అమెరికాలతో పోలిస్తే ఈ రిపోర్ట్ ప్రకారం భారత వృద్ధి రేటు చైనా 2026లో 4.6%, అమెరికా 2026లో 2.3% కంటే చాలా ఎక్కువగా ఉంటూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆర్బీఐ కూడా ఇటీవల తన జూన్ ద్రవ్య పరపతి సమీక్షలో పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరియు ఇంధన ధరల హెచ్చుతగ్గులను దృష్టిలో ఉంచుకుని 27 వృద్ధి రేటుని 6.6గా అంచనా వేసింది. దీంతో పోలిస్తే ఐఎంఎఫ్ అంచనా స్వల్పంగా తక్కువ ఉంది.